ఆదర్శ నేత అస్తమయం. అనారోగ్యంతో భువనగిరి మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కన్నుమూత. 300 ఎకరాల భూమి పేదలకు పంచిన నేత. సెల్యూట్ సార్ మీకు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. గోదావరి మూసి లింక్ కోసం పోరాటం. బీబీనగర్ నిమ్స్ కోసం, బీబీనగర్లో అప్పుడు నిమ్స్, ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది. బీబీనగర్లో నిమ్స్ కోసం నిరాహార దీక్ష. సొంతిల్లు లేదు, స్కూటర్ పైనే ప్రయాణం. బ్రాహ్మణపల్లిలో నేడు అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈయనే ఇప్పుడు ఎవడన్నా పోతే కాళ్ళు కడిగిన మీద పోసుకుంటారు రాజకీయ నాయకులు. ఈయనను చూసి నేర్చుకోండి. ఇప్పుడున్న లంబడి కొడుకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాడు, వాడు 100 కోట్లు 1000 కోట్లకు పడగెత్తుతున్నాడు. మొత్తం అక్రమార్జనే. మంచి చేసడానికి అసలు ఆస్కారమే లేదు. వాడు చెడు చేసుకుంటా పోతుండు, అక్రమార్గంగా పోతుండు. వానిపైన చర్యలు ఉంటాయంటే చర్యలు లేవు, బొంగులేవు, బొచ్చులేవు. ఎన్నన్నా తీసుకోండి. ఈయనే అసలైన ఎమ్మెల్యే. ఎన్నిసార్లు గెలిచిండు? ఎన్నున్నా 4 3 సార్లు 2 సార్లు గెలిచిండు నేను అప్పట్లో. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి 82 కన్నుమూశారు. నిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో 1942 మార్చి 10న నరసింహారెడ్డి జన్మించారు. కొమ్మిడి నరసింహారెడ్డి సుకన్యల దంపతులకు రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రజనీ రాధిక సంతానం. ఆ సొంతూరు బ్రాహ్మణపల్లికి 1942 నుంచి 70 వరకు సర్పంచ్గా ఉన్నారు. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. భువనగిరి తాలూకా సమితి ప్రెసిడెంట్గా 2 సార్లు బాధ్యతలు నిర్వహించారు. 1978 ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నరసింహారెడ్డి జనతా పార్టీ తరఫున పోటీ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీపై గెలిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీపై గెలిచిండి అప్పుడు 78లో. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రపంచంతో కాంగ్రెస్ నుంచి ఆయన 2వ సారి గెలిచారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నరసింహారెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రామంతపూర్లోని కూతురు రజనీ ఇంట్లో ఉంచారు. సొంతూరు బ్రాహ్మణపల్లిలో బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. భువనగిరి ఆలేరుకు సాగునీటి కోసం గోదావరి జలాలతో భువనగిరి ఆలేరు ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఆయన ఉద్యమించారు. గోదావరి జలాలను మూసీలోకి మళ్లించడం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆయన బ్లూ ప్రింట్ రూపొందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీబీనగర్ నిమ్స్ ప్రారంభించాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు భూములు కోల్పోయి నిర్వాసితులైన ప్రజలకు పరిహారం ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు. నిరాడంబర జీవితం. 23 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా కొనసాగిన ఆయన ఎలాంటి ఆస్తులు సంపాదించుకోకుండా తండ్రి నిర్మించిన ఇంట్లోనే జీవనం కొనసాగించారు. సొంత గ్రామంలో 300 ఎకరాలు పేదలకు దానం చేశారు. నిరాడంబరంగా జీవించిన ఆయన స్కూటర్పై తిరిగేవారు. చివరికి సొంతిల్లు కూడా లేదు. కొన్నేళ్లు అద్దె ఇంట్లో నివసించిన ఆయన చివరికి రామంతపూర్లో పెద్ద కూతురు రజీ ఇంట్లో చివరి రోజులు గడిపారు. గిననే అసలైన మొగోడు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. గిన్నెలాగా ఎవడన్నా బతికేటోడు ఉన్నాడా? గుమ్మడి నర్సయ్య బతికే ఉన్నాడు. 5 సార్ల ఎమ్మెల్యే ఇల్లందుకు గుమ్మడి నర్సయ్య. 5 సార్ల ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, 2 సార్ల భువనగిరికి ఎమ్మెల్యే నరసింహారెడ్డి. వీళ్ళ ఇద్దరు కాళ్ళు కడిగి మీద పోసుకున్నా ఇప్పుడున్న రాజకీయ నాయకులకు పనికిరారు. ఒక్కొక్కటి సర్పంచ్ గెలిస్తేనే ఆగుతలేడు దీని తల్లి. సర్పంచ్ గెలిస్తే ఏమైందిరా ఇందిరమ్మ ఇల్లు అంటే 50,000 రూపాయలు ఇయ్యి అంటున్నాడు సర్పంచ్ గెలిస్తే. ఎందుకు ఇవ్వాలరా? నేను కాంగ్రెస్ కార్యకర్త అయితే నీకు 50% డిస్కౌంట్ 25,000 ఇయ్యి అంటున్నాడు. సర్పంచ్లే ఫ్రీగా వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు ఫ్రీగా వస్తున్నాయా? ఎంతమందికి ఫ్రీగా వచ్చినాయి? కొంతమందికి వచ్చినాయి, వాజిబే, ఒప్పుకుంటా. కానీ కొంతమంది లుచ్చా సర్పంచులు ఉన్నారు. వీళ్ళని చూసి నేర్చుకోండి.